Hello, welcome to English Language a Treasure. Learn with Missy. Please like and subscribe my channel. Thank you. Interrogative pronouns. We are going to discuss what are interrogative pronouns. Interrogative pronouns అంటే ఏంటి, వాటి అర్థం మరియు పదాలను వాడే విధానం చూద్దాము. What are interrogative pronouns? Meaning, interrogation means asking questions in order to get more information. అంటే ప్రశ్నల ద్వారా సమాచారం తీసుకోవటం లేదా తెలుసుకోవటం. ఈ ప్రశ్నలనే ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అని ఇంగ్లీష్లో అంటాము. The words that are used to ask questions are who, what, where, when, etc. The sentences that start with interrogative words always end with a question mark. These are the rules for interrogative questions. ప్రశ్నలు వేసే పదాలన్నిటినీ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్: who, what, where, when, why, which, how, etc. Words with their meaning. పదాలు వాటి అర్థాలు. Who ఎవరు, what ఏమిటి ఎంత, why ఎందుకు, where ఎక్కడ ఎక్కడికి, when ఎప్పుడు, how ఎలా. ఈ పదాలను WH క్వశ్చన్స్ అని కూడా అంటారు. ప్రాక్టీస్ టైం. లెట్స్ డూ సమ్ ప్రాక్టీస్. We will see some sentences with illustrations and understand the words. In Telugu, when we ask formal questions, we start with nouns. మనము తెలుగులో ప్రశ్నలు వేసేటప్పుడు పేర్లతో మొదలు పెడతాము, మధ్యలో ప్రశ్న పదాలు వస్తాయి. But in English, the interrogative sentence starts with the question tags. ఇంగ్లీష్లో ఈ వాక్యాలు ప్రశ్న పదాలతో మొదలవుతాయి. ఈ సెంటెన్సెస్ తెలుగులో ఇంకా ఇంగ్లీష్లో ఏ రకంగా మొదలవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈజ్ హూ. హూ కాల్డ్ యూ. నిన్ను ఎవరు పిలిచారు. హూ బ్రోక్ ద టాయ్స్. బొమ్మలు ఎవరు విరగొట్టారు. ఈ రెండు క్వశ్చన్స్లో ఇంగ్లీష్లో అయితే హూతో స్టార్ట్ అవుతుంది క్వశ్చన్, కానీ తెలుగులో అయితే మాత్రము నౌన్స్తో స్టార్ట్ అవుతున్నాయి. నిన్ను అనేది నౌను, బొమ్మలు అనేవి నౌను, క్వశ్చన్ ఏమో మిడిల్లో వచ్చింది, మధ్యలో వచ్చింది, ఎవరు అనేది మధ్యలో వచ్చింది. వాట్ ఈజ్ యువర్ నేమ్. నీ పేరు ఏమిటి. వాట్ ఈజ్ ద టైమ్. టైం ఎంత అయింది. ఈ రెండు క్వశ్చన్స్లో ఇంగ్లీష్లో అయితే వాట్ అని స్టార్ట్ అయింది, కానీ తెలుగులో మాత్రం ఫస్ట్ సెంటెన్స్లో ఏమిటి అని వచ్చింది, సెకండ్ సెంటెన్స్లో ఎంత. అంటే వాటిని ఏమిటి మరియు ఎంత అనే పదాలతో కూడా మనము వాడచ్చు. వై అంటే ఎందుకు. వై ఆర్ యూ హ్యాపీ. నీవు ఇంత సంతోషంగా ఎందుకున్నావు. అబ్బాయి మొహాన్ని బట్టి చూసి ఆ రీజన్ కనుక్కోవటానికి వై ఆర్ యూ హ్యాపీ. అట్లానే సెకండ్ క్వశ్చన్లో వై ఆర్ యూ క్రైయింగ్. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒక రీజన్ ఉంది ఆ అబ్బాయి చేసే యాక్షన్కి, దాన్ని అడగాలంటే మనము ఎందుకు, వై అనే పదం వాడతాము. వెన్ అంటే ఎప్పుడు. వెన్ అనేది టైంని సూచిస్తుంది. వెన్ ఆర్ యూ గోయింగ్. నీవు ఎప్పుడు వెళ్తున్నావు. వెన్ విల్ యూ ఈట్. నీవు ఎప్పుడు తింటావు. అంటే ఈ వెన్ అనేది టైం గురించి చెప్తుంది. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, తినేటప్పుడు, ఆడుకునేటప్పుడు వీటన్నిటినీ తెలుసుకోవాలంటే, వాటి సంగతి తెలుసుకోవాలంటే వెన్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. వెన్ అంటే ఎప్పుడు. ఒక స్థలాన్ని కానీ ప్రదేశాన్ని కానీ గురించి చెప్పేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు వేర్ అని అడుగుతాము. వేర్ అంటే ఎక్కడ, ఎక్కడికి. వేర్ ఈజ్ యువర్ హోమ్. మీ ఇల్లు ఎక్కడ ఉంది. వేర్ ఆర్ యూ గోయింగ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు.
ఈ 2 ప్రశ్నలలో మనకు ప్లేస్ తెలుసు కానీ ఎక్కడికి అనే స్థలం తెలియదు, ఎక్కడ ఉంది అని తెలియదు కాబట్టి వేర్ అనే ప్రశ్నతో మనము అడుగుతాము. హౌ అంటే ఎలా లేక ఏ విధంగా అని అర్థం ఇచ్చే పదం. హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు? హౌ ఈజ్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ ప్రశ్నలు సాధారణంగా మనము మన ఫ్రెండ్స్ని, మన చుట్టాలను, తెలిసిన వాళ్ళను కలిసినప్పుడు ఈ ప్రశ్నలతో వారి బాగోగులను తెలుసుకుంటాము. సో అట్లాంటప్పుడు ఈ హౌ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడతాము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ టు స్టార్ట్ విత్ ఫర్ దోస్ హూ హ్యావ్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ కొన్ని ఉదాహరణలు ఇంగ్లీష్ అంటే మక్కువ ఉన్న వాళ్ళ కోసం చేయబడ్డవి. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీషు త్వరగా నేర్చుకోవచ్చు. I hope you have enjoyed the video. I wish all the best for quick learning. If you understood the content, kindly like, share and subscribe. Thank you.